ఈ రౌండ్ స్మార్ట్ వర్క్ అక్కర్లా, హార్డ్ వర్క్ అక్కర్లా, జస్ట్ గెస్ వర్క్ ఉంటే చాలు. ఓకే, ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ తీసుకుంటారు. అంతే రౌండ్. అందుకే లక్కీ ఆఫర్. ఎవరి లక్ ఎలా ఉందో చూద్దాము. ఆ కాయిన్స్ వెనకాల, ఒక్కో కాయిన్ వెనకాల ఒక చోట సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ వార్మర్ ఉంది. ఒక చోట హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చే నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, తవా, కడాయి, దోశ ప్యాన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక చోట నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ వోచర్ ఉంది. అండ్ ఇంకొక చోట ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక చోట అరబిందో స్పైసెస్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. ఎనీథింగ్ మనకి రావచ్చు. అండ్ అలాగే వీటన్నిటితో పాటు ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. ఎక్కువ స్కోర్ వాళ్ళే ఈ రౌండ్ ని కూడా స్టార్ట్ చేస్తారు ఆనవాయితీ ప్రకారం. ఇందు గారు రెడీ? వి. ఓపెన్ చేయండి లెటర్ వి. Yes, it is gift. South India Shopping Mall wala gift voucher. Thank you South India Shopping Mall. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్న రాధిక, మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి మీరు ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. 10 కాయిన్స్ తీసేసుకుంటున్నాము. ఏ కాయిన్ కావాలో చెప్పండి. ఎస్ వెనకాల ఏముందో చూద్దాము. ఇట్ ఈస్ గిఫ్ట్ అగైన్. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ వాళ్ళ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఇగ్రెట్. నెక్స్ట్ ఎవరు? మానస గారు. ఇందాక కొన్ని కాయిన్లు ఇచ్చారు, 100 అయిపోయింది స్కోరు. ఎక్కువ వద్దు, మాకు 20 చాలు. ఎస్, సో -20 కాయిన్స్ ఫ్రమ్ మానస గారు. చెప్పండి. ఏ మ్యామ్. ఇక్కడ స్టార్ లోనా వనితాలోనా? స్టార్ లో ఏ. ఓకే, లెటర్ ఏ ఇన్ స్టార్. రెండు 30 కాయిన్స్ ప్లస్ ఇంకొక ఛాన్స్. ఇంకో లెటర్ కూడా కోరుకోవచ్చు. ఏ లెటర్ చెప్పండి. ఆర్ మ్యామ్. లెటర్ ఆర్. లెటర్ ఆర్ చూసేద్దాము ఏముందో. కాయిన్స్. సంతోషి -20. ఎన్ చూద్దాం. లెటర్ ఎన్. $70 కాయిన్స్. లక్కీ ఆఫర్ ఇలా కంప్లీట్ అయిపోయింది. శ్యామల గారు, నేను ఒక పొడుపు కథ అడుగుతాను. పొడుపు కదా? ఓకే, అడగండి. వై మ్యాథ్ బుక్ ఆల్వేస్ లుక్స్ సాడ్? Because it has so many problems. Oh, right answer. బుక్ నిండా ప్రాబ్లమ్స్. ఒక్క సొల్యూషన్ కూడా సో ఎనదర్ ఇంకొకటి అడుగుతాను. ఇంకొకటా? ఓకే. Why plants are very afraid of the math book? Because it has so many roots and square roots. Yeah, super. ఇప్పుడు కాయిన్స్ మేము ఇవ్వాలి. ఎందుకంటే రెండు కదా మరి ఆ మొత్తం రూట్లన్నీ తీసేస్తాం కదా మ్యాథ్ లో ప్రాబ్లం చేసే. 2 క్వశ్చన్స్ కూడా మా పాప మీకు అడగమంది. మీ అమ్మాయి అడిగిన క్వశ్చన్స్, అడిగిచ్చిన క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. మీ పాప పేరు? ప్రవళిక. గుడ్ క్వశ్చన్స్ యార్, నైస్. ఇంకెవరైనా అడుగుతారు? నేను కూడా అడుగుతాను. నల్లటి కుక్కకు 4 చెవులు ఉంటాయి, ఏంటది? అది కుక్క కదా, అందుకని 4 ఉన్నాయి. నల్లటి కుక్కకి 4 చెవులా? యా. పాయింట్స్ ఇస్తారా మీరు ఒకవేళ చెప్పలేకపోతే? నో, ఫ్యాన్ కి 3 ఉంటాయి కదా. కొన్ని ఫ్యాన్స్ కి 4 కూడా ఉంటాయి. కొన్ని ఫ్యాన్స్ కి 4 కూడా ఉంటాయి. కూడా ఉంటున్నాయి. ఇంకేంటి? దాటిపోతుంది, చెప్పండి. ఓ మళ్ళీ టైం లిమిట్ ఉందా దీనికి? ఓహో, ఓకే. నల్లటి కుక్కకి 4 మన ఇంకోటి అడగమంటారా? అడగండి. ఎర్రటి కోటలో తెల్లటి భటులు ఉంటారు, ఎవరు? ఏంటది? రాజులు రాజ్యాలు పోయాక కూడా ఇంకా మేము కోటలు బడులు అని. మరి బాహుబలి సినిమా కదా, అందుకోసమే. అవును. ఎర్రటి కోటలో తెల్లటి బటులు. ఉల్లిపాయనా? ఉల్లిపాయగా. బయట ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది కదా.
అది కాదు మ్యామ్, అది కాదు. అది ఆనియన్ తెల్లగా కూడా బయట ఉంటుంది కదా, తెల్ల ఆనియన్స్ ఉంటది, ఎర్ర ఆనియన్స్ అప్పుడు ఉంటది. ఎర్ర ఆనియన్స్ ఇక్కడ వేసుకోవచ్చు కదా. ఆహా, మేము ఎర్ర అలా మీకు తెలుసా ఎర్రటి కోటలో తెల్లటి బటులు అంట. ఇంకేముంటాయి? ఈజీ. ఆ డ్రాగన్ ఫ్రూటా? నో, మన నోరు అంటే లోపలంతా ఎరుపు కదా, ఈ ఎరుపు తెల్లగా ఉంటాయి కదా, ఇవి బటులు. ఓహో ఓహో ఓకే లోపా బయాలజికల్ క్వశ్చన్ ఇది అసలు. ఓకే, ఒకటే రౌండ్ లో నాకు మ్యాథ్ తర్వాత బయాలజీ అయిపోయింది. అన్ని వచ్చేసాయి. ఓకే నైస్ గుడ్. ఓకే ఓకే